ఫోటోషాప్లో ఈ విధంగా పోస్టర్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫోటోని అయితే తీసుకొని దానికి కొంచెం కలర్స్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. సెలెక్ట్ కలర్స్లోకి వెళ్ళి ఇదో వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. హెయిర్ని కూడా కొంచెం బ్లాక్ చేద్దామండి. హెయిర్ని సెలెక్ట్ చేసుకొని క్యూబీ టూల్తో ఐస్, హెయిర్ ఇట్లా సెలెక్ట్ కలర్స్లోకి వెళ్ళి కొంచెం బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని బ్లాక్ని అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఈ విధంగా ఆ తర్వాత ఫేస్ మీద ఉన్న పింపుల్స్ అన్నిటిని క్లియర్ చేసుకుందాం. స్టాంప్ టూల్తో కనపడుతున్న పింపుల్స్ అన్నిటిని ఈ విధంగా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇమేజ్ మెనూలోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లో మ్యాచ్ కలర్ అని ఉంటుంది. ఆ మ్యాచ్ కలర్స్లో లూమియన్స్ని కొంచెం పెంచుకొని కలర్ ఇంటెన్సిటీని లూమియన్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మన ఫేస్ కలర్ని బట్టి, బ్రైట్నెస్ని బట్టి ఈ రెండింటిని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక ఫోటోని అయితే తీసుకొని మనకు ఆల్రెడీ కలర్ కరప్షన్, కలర్ అంటే ఇంక్రీజ్ చేయడం అట్లాంటివి చేసేసాను. ఇప్పుడు ఫోటోని అయితే కటింగ్ చేద్దాం. ఫోటోని జూమ్ చేసుకొని ఈ విధంగా పెన్ టూల్తో మనం కటింగ్ అయితే చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇంకేమన్నా ప్లేసుల్లో కట్ చేయలేదో అని చూసుకొని అవి కూడా చిన్నగా ఈ విధంగా పెన్ టూల్తో కట్ చేసుకుంటూ ఉండాలి. ముందుగానే నేను బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేసుకొని ఇట్లా ఉంచుకున్నాను. ఆ తర్వాత మనం కట్ చేసిన ఫోటో ఉందిగా, ఈ ఫొటోస్ అన్నిటిని మనం ఆ బ్యాక్గ్రౌండ్లోకి తీసుకెళ్దామండి. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లోకి తీసుకెళ్ళాలి. బ్యాక్గ్రౌండ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఫొటోస్ని అయితే రీసైజ్ చేసుకోవాలి. ఫొటోస్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఈ ఫోటోని కూడా బ్యాక్గ్రౌండ్లోకి తీసుకొని అలాగే రీసైజ్, అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఫొటోస్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఏదో ఒక 2 ఫోటోలని ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎరేజర్ టూల్తో ఈ విధంగా కింద పార్ట్ని ఎరేజ్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రంట్ ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ లైట్ని అయితే యాడ్ చేద్దాం. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఒక లైట్ని అయితే యాడ్ చేద్దాం.
తర్వాత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫొటోస్ని అయితే కలర్స్ చేంజ్ చేద్దామండి. ఒకసారి 2 ఫొటోస్ని అయితే చేంజ్ చేద్దాం. తర్వాత ఫ్రంట్ ఉన్న ఫోటోకి కొంచెం బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అయితే పెంచుదామండి. తర్వాత ఫోటో కొంచెం రియలిస్టిక్గా ఉండటానికి ఫ్రంట్ ఫోటోకి మనం ఇక కాళ్ళ దగ్గర కింద అరేంజ్ చేద్దామండి. ఫోటోలో మనం షాడో కూడా అప్లై చేద్దామండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా షాడోని అయితే అప్లై చేయాలి. షాడో క్రియేట్ చేసిన తర్వాత ఇంకా మొత్తం ఫినిషింగ్ వర్క్ చూపిస్తాను మీకు. ఈ విధంగా పోస్టర్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు.